ఓ ఇల్లు కట్టాలన్నా ఏదన్నా బంగ్లా కట్టాలన్నా ఓ రోడ్ వేయాలన్నా ఫ్లైఓవర్ వేయాలన్నా ఉత్తగా ఏటి పని కాదు. ఇంజనీర్లు రావాలి, లెక్కలు వేయాలి, ప్లాన్లు గీయాలి, అన్నీ మంచిగున్నాయని చెప్పాలి. అప్పుడే ఇల్లు కట్టుడైనా బంగ్లాలు లేపుడైనా పనంతా ఇంజనీర్లతోనే. అందుకనే ఇందిరమ్మ ఇండ్లు కట్టేటి కార్యంలా ఇంజనీర్ల సేవలను గట్టినే వాడుకుంటుర్రు. మంత్రి పొంగులేటి సార్ ఒకటే పని, ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు ఇయ్యాలి, అంతే. అందుకనే కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాడు ఈ నడమ. ఊరూరికి పోతున్నాడు, పబ్లిక్ వివరాలు తెలుసుకొని వస్తున్నాడు. అర్హులు ఎవరు, ఇండ్లు ఎవరికి ఇయ్యాలి, లబ్ధిదారులను ఎట్లా ఎంపిక చేయాలి, ఇండ్లను ఎట్ట కట్టాలనేటి అని లెక్కలేదానికి కొంతమంది అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా పెట్టిండు. హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ కింద ఓ 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద ట్రైనింగ్ ఇప్పించిండు. గట్ల ట్రైనింగ్ ఒడిపించుకున్న వాళ్ళందరికీ సర్టిఫికేట్లు చేతిలో పెట్టిండు ఇవాళ మంత్రి సారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళ దాంట్లో కూడా అక్కలే ఎక్కువ మంది ఉన్నారు. 145 మంది అక్కలే. అర్హులు అయ్యేదెవలు, ఎవరికి ఇండ్లు ఇయ్యాలి అనేటి లెక్కలన్నీ బయట పెట్టేదిగా ఇంజనీర్లేనట. పత్రాలు అందుడే ఆలస్యం, డ్యూటీలకు ఎక్కాల్సిందే అనుకొచ్చిండు. ఎన్ని తీర్ల ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల ఒడిదొడుకులు వచ్చినా పనైతే బరాబర్ చేయాలనేది మంత్రి సార్ చెప్పిన మాట. అర్హులైన వాళ్లకు ఇండ్లు ఇయ్యాలే, నడిమిట్ల దళారులను నమ్మొద్దు అన్నట్టే చెప్పిండు. ఇల్లు కట్టేదాన్ని బట్టి ప్రతి సోమవారం పైసలు పడతాయట అకౌంట్ల పబ్లిక్ కు. మొత్తం 22,000 కోట్ల రూపాయలతోని 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కడుతుంటే 4.5 లక్షల మంది పేర్లను సర్కారుకు పంపించే బాధ్యతను వాళ్ళకే అప్పచెప్పిర్రు అన్నట్టు. అయితే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, రైతన్నలను మస్తు దిల్కుష్ చేస్తున్నాం అన్నట్టు చెప్తుర్రు సర్కారోళ్ళు. అయితే కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసింది అన్నట్టు తెలంగాణ రైతుల కోసమని పెట్టిన బోనస్ పథకం ఇంకెవరికో పనికొస్తున్నదట. మరిగా ఆ కథ ఏంటిది? రైతుల పైసలు పక్కదారి పట్టిస్తున్నోళ్ళు ఎవళ్ళు, దొంగతనంగా తింటున్నోళ్ళు ఎవళ్ళు? ఒక్కసారి చూద్దాం పార్రి. ఆశకు అంతు లేదు, ఆత్మకు సుఖం లేదని ఊకేనే అన్నారా చెప్పుర్రి పెద్ద మనుషులు. ఊకే ఎక్కడోళ్ళు అక్కడ అమ్ముకుంటే అయిపోయాయి కదా వడ్లు. దేకంటని ఇక్కడ పైసలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి తెలంగాణకు తీసుకొచ్చి వడ్లు అమ్ముకుంటున్నారట ఏపీ దళారులు. గదే తెలంగాణ సర్కారు వాళ్ళు సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు కదా. అగోగా బోనస్ పైసలకు ఆశపడి కొంతమంది ఏపీ దళారులు అక్కడ తక్కువ రేటుకు వడ్లు కొని తెలంగాణలో ఎక్కువ రేటుకు అమ్ముకునుడే కాకుండా బోనస్ పైసలు కూడా తీసుకుంటున్నారట. ఈ నడమ నల్గొండ జిల్లాలో ఏపీ నుంచి వచ్చిన వడ్ల లారీలను గట్టిగానే దొరకబడుతున్నారు ఆఫీసర్లు. సో ఈ చెక్ పోస్ట్ లోకి వచ్చినటువంటి ప్యాడీని మేము ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయడం జరిగింది. సో 20 డేస్ నుంచి మేము రిటర్న్ చేస్తున్నప్పటికీ సెకండ్ కేటగిరీ అర్ధరాత్రి ఆడ్ అవర్స్ లో ఇల్లీగల్ గా కొన్ని వెహికల్స్ మనకి బార్డర్ పాస్ చేసుకొని మన చెక్ పోస్ట్ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఒక 8 వెహికల్స్ మీద కేసులు చేయడం జరిగింది. ఇట్లా అవుతుందని ముందుగానే పసిగట్టి బార్డర్ల పొంటి చెక్ పోస్టులు పెట్టినరట. అట్లనే వడ్లు కొనే సెంటర్ల కాడ ఆధార్ కార్డులు, పాస్బుక్లు అన్ని చెకింగ్లు చేస్తున్నారట. కానీ కొంతమంది దళారులు తెలంగాణలో ఐకేపీ సెంటర్లు నడుపుతున్న వాళ్ళతోని కుమ్మక్కయ్యి అంత ఆగం పట్టిస్తున్నారు. గిట్టుబాటు ధరకు గిట్టుబాటు ధర, మీదికెళ్ళి బోనస్ 2 తీసుకొని పోతున్నారట. నల్గొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాల బార్డర్ల నుంచే ఎక్కువగా ఏపీ వడ్ల లారీలు బార్డర్ దాటుతున్నాయట. పోలీసు వాళ్ళను, ఆఫీసర్లను తప్పించుకోనికే అడ్డదారుల బండ్లు నడుపుకుంటే తెలంగాణకు వస్తున్నారట. ఇప్పటికే చాలా జాగాల్లో వడ్లు కొనుడు ఆలస్యం అవుతున్నది. ఏడబోసిన కుప్పలు గాన్యం ఉన్నాయని రైతన్నలు లొల్లికి దిగుతాండ్రు. నడమ చెడగొట్టు వానలతోని అంత ఆగం అవుతున్నారు. అసలే లాస్ అవుతున్నావురా భగవంతుడా అంటే పక్క రాష్ట్రం కేంచి సన్నోట్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేంది అని కోపానికి వస్తున్నారు అన్నదాతలు. ఆఫీసర్లు గట్టిగా నజరేయాలి అని కోరుతున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ట్రాఫిక్ రా నాయన. పొద్దుగల ఆఫీస్కి వచ్చేటప్పుడు, పొద్దుకల ఆఫీస్ ఓడిపించుకొని ఇంటికి పోయేటప్పుడు ఈ ట్రాఫిక్తోని కన్న తిప్పలవుతున్నది. సిగ్నల్ కాడ ఆగితిమా అంతే సంగతిగా. సడక్ల 4 దిక్కులకేంచి వచ్చేటి బళ్ళు పోతాలకే ఓ పావు గంట, 10 కిలోమీటర్ల దూరానికి గంట పడుతుంది. ఓ ఫ్లైఓవర్ వేస్తే బాగుండు అని అనుకునేటి దాన్ని రోజు. ఏ దేవుడు ఆలకిచ్చిండో కానీ నేను పొయ్యేటి తోవల ఓ ఫ్లైఓవర్ వేస్తున్నారట. ఇంతకు నేను పొయ్యేటి తోవ పట్నం ఎక్కడా అంటే
ఎర్ర లైట్ పడితే ఏడిపే వచ్చేడుతుండే ఇప్పటి వరకు పబ్లిక్ కు. మరి తక్కువ తిప్పాలనా? ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఎర్ర బుక్ గెలిగిందంటే 4 రోజులకించి బండ్లు పోయేడు దానికి ఆగాల్సిందే. కానీ ఇక ఇప్పటి సంది అసొంటి తిప్పలేం లేదట అంబర్పేట ఏరియాలో బండ్లు వేసుకొని తిరిగేటోళ్లకు. కొత్తగా కట్టేటి ఫ్లైఓవర్లు సాల్వ్ చేసేందుకు తయారైతుర్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ఇప్పటి వరకు పనులన్నీ ఒడిసిపోయినాయట. ఇక రిబ్బన్ కత్తిరించి సాల్వ్ చేసుడే ఆలస్యం అంటున్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. 5వ తారీఖు అంటే వచ్చే సోమవారం నాడు సెంట్రల్ రోడ్ల మంత్రి సార్ వచ్చి సాల్వ్ చేస్తాడట. ఏం తక్కువ 400 కోట్ల రూపాయలు పెట్టి కట్టిలట గా ఫ్లైఓవర్ ను. ఇప్పటి సందిగా తొవ్వెంట బండ్లు కార్లు వేసుకొని పోయేటోళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. అంతేకాదట నువ్వు ఇంకో 6 దిక్కుల్లో కూడా ఇటువంటి ఫ్లైఓవర్లు కడుతున్నారట. కానీ గావిడికి ఇంత టైం పడుతుంది అనేది సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అంటున్నమాట. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఫ్లైఓవర్ ఓపెన్ అయితే పబ్లిక్ కు ట్రాఫిక్ తిప్పలు వాసినట్టే. ఎర్ర లైట్ పడేది ఉండదు, బండ్లు ఆగేది ఉండదు, నో సిగ్నల్ నో ట్రాఫిక్. ఇక ఇప్పటికైతే ఇంతే. మళ్ళా సెంటర్ రోడ్ల మంత్రి సార్ వచ్చి రిబ్బన్ కత్తిరి ఇచ్చినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం అసలు ముచ్చట్లన్నీ. ఒకప్పుడు సీమ పేరు చెప్తే షిగురుటాకు లెక్క వనికేది జనాలు. కానీ ఇప్పుడు రోజులు మారినాయి, మనుషులు మారిర్రు. సీమ పబ్లిక్ ప్రశాంతంగానే ఉంటుర్రు. అయితే పబ్లిక్ మారిర్రు కానీ అక్కడక్కడ లీడర్ సభలు మాత్రం ఇంకా మారలేదు. ఇంకా జబ్బలు సస్తూనే ఉన్నారు, మీసాలు ఒడిపెడుతూనే ఉన్నారు, తొడలు కొడుతూనే ఉన్నారు. గిట్లనే తాడిపత్రిల కయ్యానికి గట్టినే కాలు దువ్వుతుర్రు లీడర్లు. చూడుర్రు మీరే. ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తాంటే మోటార్ సైకిల్ వస్తాను రండి రండ్రా ఎవడో వచ్చేవాడు. అగా చూసిండ్రా బండి ఎక్కొస్తాడట, ఎట్లొస్తాడో చూస్తా అన్నట్టే మాట్లాడిండు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నన్ను ఊర్లోకి రానిత్తలేరు, ఊకూకే పోలీసు వాళ్ళు అడ్డం పడతాన్రు అని హైకోర్టుకు పోతే పోనీయ రాదుర్రి, కావాల్సినంత బందోబస్తు ఇయ్యిర్రి అని పోలీసు వాళ్ళకి చెప్పిండ్రట కోర్టు సార్లు. పెద్దారెడ్డి తాడిపత్రికి పోవచ్చు అని పర్మిషన్లు ఇచ్చిండ్రట. ఇగో ఇక్కడ వచ్చింది ఇప్పుడు కిరికిరి. కోర్టు పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి 1-2 దినాలలో తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న పెద్దవాడు ఊరుకు వస్తానని చెప్పిండట పెద్దారెడ్డి. గా ముచ్చట తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ కాక గిట్ల గరం అవుతున్నాడు. అయ్యా నేను పెద్దవాడు ఒకటే చెప్తాను, మా వాళ్ళకి చెప్తానా అవతల వాళ్ళకు చెప్తానా, దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు, నేనంటే ఆయన సరిపోదు, ఆయన అంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఊర్లో దావతులు చేసుకోండ్రి, ఎవరినన్నా పిలుచుకోండ్రి, కానీ మాజీ ఎమ్మెల్యేని పిలిస్తే మాత్రం లొల్లులైతే ఇక మీ ఇష్టం చూడర్రి అన్నట్టేగా పెదవడుగూరు ఊరోళ్లకు హెచ్చరిక చేసిండు సారు. అటు చూస్తేనేమో 600 అయినా ఈసారి తాడిపత్రిలో అడుగు పెట్టుడే అంటున్నాడట మాజీ ఎమ్మెల్యే. కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చినాక నడమ వాళ్ళది వీళ్ళది ఏంది అన్నట్టు తయారైతున్నాడట. మరిగా ఏమైతుందో ఏమో గాని కోడెల కొట్లాట నడమ దూడలు నలిగినట్టు జేసీ పెద్దారెడ్డి నడమ వైరం చేయబట్టి నడమ తామెక్కడ ఆగమైతామో ఏమోనని పబ్లిక్ పర్సన్ అవుతున్నారట. తాడిపత్రిలో మళ్ళోసారి పంచాది కాకుండా పోలీసు వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే గట్టిగా బందోబస్తు పెట్టాలి అని కోరుకుంటున్నారు పబ్లిక్. మరిగా ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఏహే నీ ఏం కిరాయిలరా నాయన. ఈ పట్టణంలో ఇంటి అద్దెకు కిరాయి కట్టలేక యాస్టకు వస్తున్నది. ఊకే ఊళ్ళో ఉన్న 2 ఎకరాల భూమి అమ్ముకొని వచ్చి ఇల్లు కొనుక్కున్నా అయిపోవు, ఈ అద్దె కిరాయి కట్టే బాధ అయినా తప్పుతుంది అని అనుకుంటుర్రు పల్లెలకెంచి పట్టణం వచ్చిన కొంతమంది. కానీ ఇండ్లు అద్దెకి ఇచ్చేటి పబ్లిక్కు అంతకంటే పెద్ద బాధ వచ్చి పడిందట. నువ్వులా ఏందటరా నేను చెప్పుడేందుకు కానీ మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. పట్నంలో ఇండ్లు కిరాయికి ఇచ్చేటి ఓనర్లు ఈ వార్త మీ కొరకే ఓపాలి మంచిగా చూడాలి. ఇల్లు ఖాళీగుంటేట అద్దెకిస్తే 10,000 అన్న వస్తాయి, ఇంట్లో ఖర్చులకు అవుతాయి కదా అని ఇంటి ముంగట టూలెట్ బోర్డు పెడుతున్నా అంటే ఇంటిని లూటీ చేసుకున్నట్టే. ఇంటిని అద్దెకి ఇవ్వద్దు అంటలేదు సుమా, వచ్చినోడు మంచోడా దొంగోడా అనేటి అన్ని తెలుసుకొని ఇయ్యి అనేది చెప్పొచ్చేటి ముచ్చట. అవు పట్నంలోకి నడమ కిరాయికి ఇల్లు కావాలని వస్తున్నారట. ఏం తెలియనట్టు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారట. ఇంట్లో పడి ఉన్న కాడికి ఊడ్చేసుకుని అవతల పడుతున్నారట. అగో అట్టినే టూలెట్
బోర్డు చూసి అద్దెకు ఇల్లు కావాలని ఇంట్లోకి వచ్చి పారిజాత అనేటికి అక్కకు చేతులు కట్టేసి సొమ్ములు ఎత్తుకొని అవతల పడ్డదట పాపం. మూతికి టేపేసారు, చేతులకు టేపేసారు, కాళ్ళకు ఈ కుర్చీకి నన్ను చుట్టూ టేప్ కుట్టేసి ఇక ఏమేమి సొమ్ములు ఉన్నాయి, పైసలు ఉన్నాయి అని అడిగారు. ఇట్లా సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెట్టి ఈమనంటే ఇచ్చేసినాను. లేకపోతే మీద కత్తి పెట్టిన మళ్ళీ ఇక అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నాను. పట్నంలో ఉన్న వారాసి గూడలైంది. 3 తులాల బంగారం, ఇంట్లో ఉన్న 6,000 రూపాయలు వేసుకొని పోయిలాట. అటు పార్సిగుట్టలో కూడా అంతే. ఇల్లు అద్దెకు కావాలని వచ్చి ఉన్న కాడికి చదివితే సికింద్రాబాద్ లో ఇంటికి అడ్వాన్స్ ఇస్తానని ఓటీపీ అడిగి సైబర్ దొంగలు ఉన్న కాడికి ఊడిచేసిలాట. గమ్మతేందంటే పట్టబయటిలు మొగోళ్ళు డ్యూటీలకు పోయినాక దొంగలు డ్యూటీలకు ఎక్కుతున్నారు గిట్లా. అంటే ఆడోళ్ళనే టార్గెట్ చేసుకొని వస్తున్నారు అన్నట్టు. ఎడమోపైతారా నాయన మియాస్ వంటి వాళ్ళు. ఇప్పటికే పట్నంలో అద్దెకు కొంపలు దొరుకుతలేవు. బ్యాచిలర్స్ అద్దెకు ఇల్లు కావాలని పోతే ఉగ్రవాదులు చూసినట్టే చూస్తున్నారు. ఇది చాలదన్నట్టు నడుమిట్లా మీరు కొంత మోపాయిలు. నిజంగా ఇల్లు కావాలని పోయేటోళ్ళని కూడా నమ్మేటట్టు లేదు పోండ్రి ఇటువంటి బద్మాషిగాళ్ళు చేయంగా. అయ్యో ఇంకో ముచ్చట్టున్నదులా ఎప్పుడే మర్చిపోయినా, అదేదో ఒకసారి వినేసేద్దాం పారి. హన్మకొండ జిల్లాలో నీళ్ల మీద ముచ్చట్లు మాట్లాడుకుందానికి పోయిన కాడ కారు పార్టీ లీడర్లు, షెయి పార్టీ లీడర్లు ఎదురుపడ్డారు గీతీలుగా. ఇక మరి ఆడ ఏమనుకున్నారు, ఏం పోయిలనేటి ముచ్చట్లని నాకెందుకు కానీ అందరికి ఉన్న అనుమానం ఒకటి తీల్చేటి ముచ్చట పట్టుకొచ్చిన. ఏందంటారా, నేను అడగలేను మీరు అడగలేరు కానీ ఈ సార్ అడుగుతుండే ఇనోలే. ఆగో ఇన్నరా, పబ్లిక్ కున్న డౌట్ ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సార్ అడిగిండు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురు పడంగానే నెత్తికి గిట్ట గుడ్డెందుకు కట్టుకుంటారో చెప్పరైతురి అని అడిగితే చుట్టుముట్టున్నోళ్ళు మొత్తుకుండేటాళ్లకు మంత్రి సార్ ఏం చెప్పిండు అనేది ముచ్చట సక్కగా వినపడలేదు కానీ సార్కు గిట్లా కట్టుకోమని డాక్టర్లు చెప్పిలాట. అదేదో మెడికేషన్ అని చేస్తుండట మంత్రి సారు. ఇప్పుడు గీ ముచ్చటరికైనాక ఎప్పటి సందో ఉన్న రంది బాసింది అనుకుంటున్నా కావచ్చు తెలంగాణ పబ్లిక్. ఏదైతే ఇన్నాళ్ళకైనా మంత్రి సార్ నెత్తిగట్టేటి రుమాలనుకున్న గుట్టు బయటపడ్డది కానీ పబ్లిక్ అందరికి ఉన్న డౌటే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సార్ కూడా ఉందబ్బా. అయినా మనసులున్న మాటను మనం అడగలేకున్నా ఎమ్మెల్యే సార్ అడిగి పబ్లిక్ రంది పాపిండు అనుకో రాదు ఇట్లా. వెనకట ఊర్ల పొంటి బేరాలు దందాలు అవుతుంటే కొనేటోళ్లకు అమ్మేటోళ్లకు నడుమ దళారుగారులు ఉండేది. ఇక గిరాకీ రాగానే ఇద్దరు నడుమ పెద్దరికం తీసుకొని బేరం తెంపేది. కానీ నిన్నే అలా అంత టెక్నాలజీ మాయనే నడుస్తున్నది. ఆయాళ్ళ దళారుగారులు పెద్దరికం చేసిన జాగల ఇప్పుడు టెక్నాలజీ రాజ్యం వెళ్తున్నది అన్నట్లు. టెక్నాలజీ అంటే యాదకొచ్చింది, ఓ తాన ఆటో కిరాయి పంచాదిని టెక్నాలజీయే తెంపింది. ఇక చూడు ఏమైందో. ఈ నడుమ టెక్నాలజీ వాడకం మస్తు పెరిగిపోయింది. నెరీ ChatGPT అనే యాప్ వచ్చినాక పనులు మరింత సుతారం అయినాయి. ముచ్చటేంటిదంటే బెంగళూరు పట్టణంలో ChatGPT యాప్ ఆటో కిరాయి పంచాది తెంపింది. సజన్ మహాతో అనే గీ తమ్ముడు ఎటో పోదామని ఆ ఆటో మాట్లాడుకుండు. ఇక డ్రైవర్ అన్న ఉండి 200 అవుతుందని చెప్తే, గంతెక్కడదే, నేను దినా ఈడికించిపోతా, బంధకు మించి ఎక్కువ కాదు అని ఇద్దరు నడుమ బేరం నడిచింది. ఇట్లయితే కాదనుకున్న తమ్ముడు వెంటనే ChatGPT యాప్ ఓపెన్ చేసిండు. దానికి ఏడికెంచి ఏడికి పోతున్నో చెప్పంగానే సీదా ఆటో డ్రైవర్ తోని బేరం ఆడింది. అవును కదే డ్రైవర్ అన్న, సజన్ ఏడికెంచి రోజు పోతాడు, గా ముచ్చట నాకు కూడా ఎరికే, 200 కాదు గాని ఇద్దరు మాట కాకుండా 120 రూపాయలు తీసుకో, లోల్లెందుకు అని కిరాయి పంచాది తెంపింది. ఇక గీ ముచ్చటనంతా రికార్డ్ చేసి సజన్ తమ్ముడు దాన్ని సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు గిర్ర తిరుగుతుంది. ఇక ఇదిట్లుంటే ఈసొంటి ముచ్చటగా నడుమోట అయ్యింది. పుచ్చకాయ కొనటానికి పోయిన ఒక అన్న ఏ కాయ తీసుకోవాలో తెలియక ChatGPT సాయం తీసుకుండు. ఫోన్ కెమెరా తెరిచి ఏ కాయ కొనాలనో చెప్పే చాటమ్మా అని ఆడున్న అన్ని కాయల మీద నుంచి ఫోన్ తిప్పుకుంటా పోతే ఓ కాడ ఆగి ఈ కాయ తీసుకోవే, ఎర్రగున్నది, రుచి కూడా కమ్మగుంటది అని చెప్పింది. దీంతోని ఆ అన్న కూడా అదే కాయ కొన్నాడు. కట్ చేస్తే యాప్ చెప్పినట్లే అచ్చం అట్లనే ఉంది కాయ. గిట్ల ఈ నడుమ ChatGPT యాప్ తోని తీరి ఏకమతులు పడుతుర్రు జనాలు. ఏదేమో గాని నెరిగ్గి 2 ముచ్చట్లయితే సోషల్ మీడియాలో గిర్ర తిరుక్కుంటా మస్తు వైరల్ అయినాయి. చూడుర్రి టెక్నాలజీని మనుషులు ఏ రేంజ్ లో వాడుతుర్రో.
ఎండాకాలం తాతిళ్ళు వచ్చినాయి కాబట్టి బయటికి పోవాలి, పోయి తిరిగి రావాలి అని అనిపిస్తుంది చాలా మందికి. అట్లా ఎండలకు చల్లబడాలంటే టక్కున యాదికొచ్చేది బీచే. ఎందుకంటే నీళ్ళల్లో ఆడొచ్చు, ఎగిరి దుంకొచ్చు. అగో అసొంటోళ్ళ కోసం శ్రీకాకుళం జిల్లాల ఏకంగా బీచ్ పండుగనే చేస్తుర్రు అక్కడి అధికారులు. మరి గా బీచ్ పండుగ ఎట్లెట్లయితుంది, పండుగలో ఏమేం చేస్తుర్రో ఒకసారి పురాగా అరుసుకొని వద్దాం పార్రి. పడవల ప్రయాణం, ఉష్కెల ఆటలు, నీళ్ళల్లో ఎగిరి దుంకుడు. అబ్బో, బార్వా బీచ్ పండగ చిన్న షురుగా లేదు. మే 3 ఇంకా 4 తారీఖుల నాడు అయ్యే ఈ పండుగను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ సారు ఇంకా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ సార్ తో పోయి చాలు చేసిర్రు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈ బార్వా బీచ్ మస్తు శుభ్రంగా ఉంటదట. అంతేకాదు జిల్లాలనే ఇది పెద్దదట. అందుకే ఈ శనారం సంధి చాలైన ఈ బీచ్ పండుగను అవ్వల్దార్ చేస్తుర్రు అధికారులు. ఇక పొద్దుగాల వచ్చిన జిల్లా పెద్ద సార్లు 5:30కు తాబేలు పిల్లలను సముద్రంలకు ఈడ్చిర్రు. ఆ టెంక బీచ్ల్ని యోగా చేసి అదైనంగా స్టేట్ సీ కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్ ఛాంపియన్షిప్ రౌండ్లు నడిచినాయి. ఇక 11కెంచి 3 గంటల దాకా ఫుడ్ స్టాల్స్ ప్రదర్శనలు నడిచినాయి. మాపజ్జా 3 గంటలకు పెద్ద పెద్దోళ్ళు వచ్చి బీచ్ పండుగ ఎట్లెట్లయితుందో చూసిపోయిర్రు. పొద్దుక ప్రైజులు ఇచ్చే కార్యం నడిచింది. పండుగ మా రంజుగా అవుతుందని సుట్టుపట్టుకెంచి జనం కూడా మస్తు మంది వచ్చిర్రు. సముద్రంలో రైడింగ్ పోయేటోళ్ల కోసం పడవలు గిడవలు తయారుంచిర్రు. గజ ఈతగాళ్లను, లైఫ్ గార్డ్లను పెట్టి వచ్చినోళ్లకు భరోసా ఇస్తుర్రు. ఇక 4వ తారీఖు నాడు కూడా అచ్చం గిట్టనే ఉంటదట. శాప పిల్లల్ని ఈడ్చుడు, ధ్యానం చేసుడు, ఫుడ్ స్టాల్స్, ఉష్కెల ఆర్ట్ పోటీలు, జానపద ప్రదర్శనలు, కళాకారులతోని ఆట పాటలు పెట్టి మా జోరుగా చేయాలని చూస్తుర్రట. అంతేకాదు వచ్చే జనాలకు పార్కింగ్ సౌలత్ కూడా పక్కా ఉండాలి అని జాగా కూడా చూసి పెట్టిర్రట. దీంతోని బీచ్ పండుగకు పోతే ఓ పక్క బీచ్ చూడొచ్చు, ఇంకో పక్క ఆట పాటలు చూసుకుంటా ఆకలి దూపైతే నచ్చింది ఆర్డర్ ఇచ్చుకొని తినొచ్చు అన్నట్లు జనం కూడా శీతం వస్తుర్రట. మరి మీరు కూడా ఏమన్నా పోయేది ఉంటే చూసుకోరు మరి. లొల్లులు, తుపాకుల మోతలు, బాంబుల మోతలు తగ్గిపోయి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బతుకుతున్నాం అని అనుకుంటున్న యాళ్ళలా పాకిస్తాన్ వాళ్ళు మళ్ళోసారి మోపారు. జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ను ఆగమాగం చేస్తుర్రు. పహల్గామ్ హమ్లాతోని కాశ్మీర్ పబ్లిక్ కు మళ్ళా పాత రోజులు యాదికొస్తున్నాయి. మళ్ళోసారి వాళ్ళంతా దాక్కొని బతికే కథ అవుతున్నది. ఇక చూడరు ఎప్పుడు ఏమైతుందో తెలియక ఇన్నొద్దులు బంద్ పెట్టిన బంకర్లు మళ్ళా తెరుస్తుర్రు. తేలు మంత్రం రానోడు పాము పొక్కల ఏలు పెట్టుడు ఎందుకు చెప్పుర్రే? శాతగాని పాకిస్తాన్ వాళ్ళు మనతోని కయ్యి కుయ్య అంటున్నారు. ఎవలను చూసుకొని ఎగురుతాన్రో ఏమో మరి. మొన్నటిదాకా పహల్గామ్తోని కలిసి కాశ్మీర్ ఊర్లన్నీ ఏ లొల్లి లేకుండా కోలాసగా ఉన్నాయి. వచ్చిపోయేటోళ్లతోని, టూరిస్టులతోని ఊర్లన్నీ కలకలలాడినాయి. పబ్లిక్ కూడా 4 రూపాయలు సంపాదించుకొని రంది లేకుండా ఉంటున్నారు. అంతల్నే పాలి దేశం వాళ్ళకు కండ్లు మండినాయి. పాల్గాంలో మనోళ్ళ పానాలు తీసిరి. ఇన్నొద్దులు జర సల్లసల్ల ఉన్నదనుకుంటే మళ్ళా పంచాది బగ్గుమన్నది. యుద్ధం అనే ముచ్చట్లు వినిపిస్తుండేటాలకు కాశ్మీర్ గుట్టల పోంటి ఉంటున్న పబ్లిక్ గజగజ వణుకుతాండ్రు. ఎప్పుడో ఇడిచిపెట్టిన బంకర్లను మళ్ళా నీటుగా చేసుకుంటున్నారు. సామాన్లు, సౌదాలు అన్ని బంకర్లకు తీసుకుపోయి అక్కడనే ఉంటున్నారు. మన సర్కార్ వాళ్ళు కూడా పబ్లిక్ కోసం బంకర్లు కట్టిస్తున్నారట. అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఓ 2 నెలలకు సరిపడా తిండి సామాను కొనిపెట్టుకొని అన్నట్టు చెప్పిండ్రట అక్కడి పబ్లిక్ కు. అందుకే ఏమైతుందో ఏమోనని బుగులు చుట్టుకున్నది చాలా మందికి. ఇది ఇట్లుంటే 2 దేశాల లీడర్లు గట్టిగానే మాటలు ఇరుస్తాన్రు. సింధు నది నీళ్లను మలిపేందుకు మనోళ్ళు ఏమైనా ప్రాజెక్టులు కడితే పేల్చి పారేస్తాం అన్నట్టు ఉద్దర గప్పాలు కొడుతున్నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి. మన లీడర్లు కూడా పాకిస్తాన్ వాళ్లకు గట్టిగానే ధమ్కీలు ఇస్తున్నారు. కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పెయ్యికి బాంబులు కట్టుకొని పోయి పాకిస్తాన్ వేలు చేస్తా అన్నట్టు మాట్లాడిండు. మోదీ సారు, అమిత్ షా సారు పర్మిషన్లు ఇచ్చి ఓ బాంబు చేతికి ఇస్తేనట తీసుకుపోయి పాకిస్తాన్ మీద వేస్తా అన్నట్టు మాట్లాడిండు. కన్నడ మంత్రి ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. గిట్లా రోజుకు 2 దేశాల నడుమ పంచాది ఇంగింత పెద్దగా అవుతాంది. మరి ఏమైతుందో ఏమో అనుకుంటారా అందరూ.